बारात और चक्रव्यूह के बीच में है। రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ అది కూడా ఉదయం 1:52 AM నిన్న. అంత స్మాల్ అవర్స్ అంటారు వాటిని. అంత ఆ టైంలో ట్వీట్ చేశాడు. తనకు ఈడీ నుంచి ఇన్సైడర్సే చెప్పారు ఎనీ మూమెంట్ తన పైన ఈడీ దాడి జరగవచ్చు అని. దానికి పార్లమెంట్లో తాను ఇచ్చిన ఉపన్యాసాన్ని కూడా లింక్ చేశాడు. తాను చక్రవ్యూహ్ ఉపన్యాసం ఇచ్చాను, చక్రవ్యూహ్ను ఛేదిస్తానని. ఇది బీజేపీకి నచ్చలేదు, అందువల్ల నా పైన ఈడీ దాడికి ప్రిపేర్ అవుతున్నారు అని. చాలా తెలివిగా రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఒకటి ఈడీ ఇన్సైడర్లు నాకు చెప్పారు అన్నాడు. అంటే తనకు అంతర్గత సమాచారం ఉంది అని. ఇదేదో తన అనుమానం వ్యక్తం చేసినట్లు నా పైన ఈడీ ఎప్పుడైనా దాడి చేయొచ్చు, బీజేపీ ప్రతిపక్ష నేతల వెంబడబడుతోంది, అందువల్ల నాపై కూడా పడవచ్చు అని చెప్పడం వేరు. అది జనరల్ స్టేట్మెంట్స్ అవి. సో జనరల్ స్టేట్మెంట్ జనరిక్ స్టేట్మెంట్ కాకుండా స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అట్రాక్ట్ అవుతారు. అందులో సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్లో. అంటే ఒక క్రెడిబుల్ సోర్సు నుంచి వచ్చినప్పుడు నమ్ముతారు. సాధారణంగా రాహుల్ గాంధీ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తే సహజంగానే రాజకీయ ప్రత్యర్థి అలాగే అనుమానపడతారంటారు. అందువల్ల తనకున్న ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ అని ప్రజలను ఒప్పించటానికి ఈడీలోని ఇన్సైడర్సే తనకు చెప్పారు అని మాట వాడాడు. అంటే సోర్స్ క్రెడిబిలిటీని పెంచుకోవటానికి తెలివిగా ఆ పదం వాడాడు. అలాగే 1:52కు ట్వీట్ చేశాడు. ఏం రోజంతా సమయం లేదా? 1:52కు ఈడీ ఆఫీసర్స్ ఎవరైనా అప్పటిదాకా నిద్రపోకుండా ఉండి రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్తారా? మరి ఎందుకు 1:52 చేశాడు? అది కూడా వ్యూహమే. ఈ రోజుల్లో అన్నీ వ్యూహాలే. ఎందుకు చేశాడంటే రాహుల్ గాంధీ పైన ఒక విమర్శ ఏంటంటే ఈయన చిక్కడు దొరకడు మన పాత తెలుగు సినిమా పేరది. ఎందుకంటే మరీ ముఖ్యంగా 10 PM నుంచి నెక్స్ట్ డే 10 AM దాకా రాహుల్ గాంధీ అందుబాటులో ఉండడు. రాహుల్ గాంధీ ఇది నాన్ సీరియస్ పొలిటీషియన్, నాన్ సీరియస్ కొద్ది జింగ్ బ్యాంగ్ గ్యాంగ్. సో ఆయనకు రాజకీయాలు, ప్రజాసేవ, పాలిటిక్స్ కాదు. చాలా ట్రివియల్ పర్సను, ఏదో ఫ్రీ వీలింగ్ పర్సను. అంటే మనకు ఏ బాధ్యత లేకుండా తిరుగుతుంటారు చూడండి. ఏ ఉద్యోగం సరిగా చేయడు, చదువుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు, అలా తిరుగుతూ ఉంటాడు. తన ప్రపంచం, తన ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉంటాడు. రాహుల్ గాంధీకి కూడా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్రజలంటే సీరియస్నెస్ లేదు. ఆయనకు పాలిటిక్స్ అనేది ఒక ట్రివియలైజ్డ్ సోషలైజింగ్ యాక్టివిటీ. అందుకే ఆయన ఎప్పుడు దేశం విడిచిపోతాడో తెలియదు. ఇలాంటి విమర్శలంతా భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళుగా చేస్తూ ఒక రకమైన ఇమేజ్ను క్రియేట్ చేశారు. పప్పు అని ఇమేజ్తో పాటు నాన్ సీరియస్ పొలిటీషియన్ని. దీనికి భిన్నంగా మోడీ 24 గంటలు ప్రజల కొరకు ఆలోచిస్తూ, 24 గంటలు వ్యూహాలు రచిస్తూ 24 hour పొలిటీషియన్. ఇప్పుడు ఈ ఇమేజ్ను కాస్త రాహుల్ గాంధీ ఛేదించడానికి నేను 1:52 కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తాను, మీరు అనుకున్నట్లు 10 గంటలకు అంటే పొద్దున 10 గంటలు లేస్టోని కాదు అని ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చాడు 1:52 AM ట్వీట్ చేయడం ద్వారా. సో దీని ఉద్దేశం అది. చాలా తెలివిగా ఆ ట్వీట్ 1:52 AM చేశాడు.
इनके चक्रव्यूह में सिर्फ 6 लोग हैं सर। तो ये लड़ाई शिव की बारात और चक्रव्यूह के बीच में है। हम चक्रव्यूह तोड़ते हैं, हम चक्रव्यूह तोड़ने का काम करते हैं। मनरेगा, हरी क्रांति, आजादी, कॉन्स्टिट्यूशन, ये चक्रव्यूह को तोड़ने के काम हैं। इससे देश में खुशी आती है, डर मिटता है, कॉन्फिडेंस आती है। आप पद्मव्यूह चक्रव्यूह बनाने का काम करते हो। चक्रव्यूह शिव की बारात को हरा ही नहीं सकता है। ఇక మూడవది ఈ క్లెయిమ్ చేయడం ద్వారా ఒక విక్టిమ్హుడ్, ఎందుకంటే అయ్యో పాపం రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారట అని. మన దేశంలో సింపతి అనేది ఇండియన్ కల్చర్లో ఒక భాగం. అందులో పెద్దింటి కుటుంబాల వాళ్ళు కష్టపడితే ఇంకా సమాజం చిన్న మా సామాన్యుడు కష్టపడితే కాస్త వాడు పాపం కష్టాలు అలవాటు ఉన్నాడే కదా, కొత్తగా కష్టపడుతున్నాడా అంటారు. కానీ బాగా హయ్యర్ లెవెల్లో ఉన్న వ్యక్తి కష్టపడితే అయ్యో పాపం ఈనాడు కష్టం ఎరుగని బిడ్డనే కష్టపడుతున్నాడు అంటారు. మన కల్చరల్ సెట్టింగ్ అది. అందువల్ల రాహుల్ గాంధీ లాంటి వారు భారత్ జోడో యాత్ర చేసి మా దగ్గరికి వచ్చి కలిసిపోయాడు. ఇప్పుడు ఆయనను మోడీ అరెస్ట్ చేస్తారట. ఇది ఎంత నిజమా, నిజంగానే రాహుల్ గాంధీ చెప్పింది నిజమా నాకు కూడా తెలియదు. కానీ నిజమని మాత్రం ప్రజలు నమ్ముతారు. కారణం ఏంటంటే ఈడీ కేసుల ప్యాటర్న్ చూసిన ఎవరికైనా ఇది నమ్ముతారు. అంటే ఈడీ రాజకీయ నాయకులపైన పెట్టిన కేసుల్లో 95% పొలిటీషియన్లపైనే. సిబిఐ కేసుల్లో కూడా అపోజిషన్ పొలిటీషియన్లు ఎక్కువ. అంటే ఈడీ పెట్టిన పొలిటీషియన్లపైన పెట్టిన కేసుల్లో 95% అపోజిషన్ పొలిటీషియన్లే. అంటే ఏ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు అవుతున్నారు అంటే రాజకీయాల్లో ప్రతిపక్షాలు మాత్రమే అవినీతి పరులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు అవినీతి పరులు కాదు అని ఈ దేశ ప్రజలు నమ్ముతారా? ఈ దేశ ప్రజలకు ఆ నమ్మకం ఎప్పుడూ పోయింది. అశోక్ చవాన్ లాంటి వాడు బీజేపీ నాయకుడు, సువేందు అధికారి లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు. సో దేశంలో ఎవరు అవినీతి చేస్తే వాళ్ళు బీజేపీలో వెళ్ళి పునీతమవుతుంటే, వాషింగ్ మిషన్ పాలిటిక్స్ చూస్తుంటే, ఇంకా ప్రజలు 10 ఏళ్ల క్రితం ఎథికల్ పార్టీగా బీజేపీని ఏమీ చూడడం లేదు. బీజేపీ ద పార్టీ విత్ డిఫరెన్స్ అనేది చూడడం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అశోక్ చవాన్లు, అజిత్ పవార్లు, సువేందు అధికారులు, హేమంత్ బిశ్వా శర్మలు, ఇలా ఎవరిపైన దేశంలో అవినీతి ఆరోపణ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరి వాషింగ్ మిషన్లో తేలుతున్నారు కదా. ఇది చూశాక ఎవరు ఈ దేశంలో బీజేపీ అవినీతి పైన పోరాడుతుంది అని నా నమ్మకం బీజేపీ వాళ్ళు కూడా అనుకుంటలేరు. బీజేపీ వాళ్ళకు కూడా మా పార్టీ ఏమీ చాలా క్లీన్ ఎథికల్ అనుకుంటలేరు. మా పార్టీ కూడా అన్ని పార్టీలాగానే. సో మిగతా పార్టీలు ఎలాగో మా పార్టీ ఎలాగో, కానీ మా పార్టీ మాది అనే భావనలో ఉన్నారు తప్ప మా పార్టీ ఎథికల్ అనే భావనలో ఈవెన్ బీజేపీ ఓటర్లు కూడా లేరు. సో ఆ రోజులు పోయే 10 ఏళ్ల క్రితం అనుకున్నాను నిజమే ఎథికల్ ఓటర్. ఇవాళ ఎథికల్ ఓటర్ బీజేపీని ప్రత్యామ్నాయంగా చూడడం లేదు. 50, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు కాంగ్రెస్ని చూశారు కనుక 10 ఏళ్ళు బీజేపీని చూస్తున్నారు, ఇంకా 10 ఏళ్ళు చూస్తారు, ఎందుకంటే ఇంకో 20 ఏళ్ళు చూస్తారు. అంతే తప్ప బీజేపీ ఏదో క్లీన్ పార్టీ, ఎథికల్ పార్టీ అని ఏమీ నమ్మి బీజేపీ వెనక లేరు ఇవాళ జనం. సో అందువల్ల భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలను వెంటాడడం అనేది భారతీయ జనతా పార్టీ చేసినంతగా బహుశా ఏ పార్టీ చేయలేదు. అందువల్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీ పైన ఈ మాట అన్నప్పుడు, రాహుల్ గాంధీని అన్న మాటకు నమ్మకం పెరుగుతుంది. ఇక ఒకవేళ ఈడీ నిజంగానే అరెస్ట్ చేసింది అనుకోండి, చూడు నేను చెప్పలేదా వెండెట్టా పాలిటిక్స్, రాజకీయ కక్ష, నేను ముందే చెప్పాను కదా అని. మీరు గమనించండి, ఈడీ అరెస్ట్కి ముందు కేజ్రీవాల్ పదే ఇక నన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని కేజ్రీవాల్, అతీషి, సౌరభ్ భరద్వాజులు, ఢిల్లీ మంత్రులు రోజు చెప్పారు. కవిత అరెస్ట్ గురించి ఎన్నిసార్లు మాట్లాడలేము మనం. అందువల్ల రాహుల్ గాంధీ రేపు ఒకవేళ అరెస్ట్ చేస్తే, నన్ను ముందే చెప్పాను కదా నన్ను అరెస్ట్ చేస్తారని, నా చక్రవ్యూహ ఉపన్యాసానికి బేజారెత్తిపోయారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ పద్మవ్యూహాన్ని నేను ఛేదిస్తానని చెప్పాను కదా, అందువల్ల నేను బయట ఉంటే ప్రమాదం కనుకనే నన్ను లోపలేస్తారు అని ముందే చెప్పాను కదా అని రాహుల్ గాంధీ అనడమే కాదు, కాంగ్రెస్ పరివారం, ఇండియా కూటమి అంటది. ఒకవేళ అరెస్ట్ చేయలేదనుకోండి, రాహుల్ గాంధీ పోరాటానికి బీజేపీ ఒక రకంగా వెనక్కు తగ్గింది. రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేశాడు ఈడీ, సిబిఐల ద్వారా కేంద్రం చేస్తున్న పాలిటిక్స్. అందుకొరకే రాహుల్ గాంధీ ముట్టుకోలేకపోయారు.
రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కాడు అని కాంగ్రెస్ వారు ఒక రాజకీయ వాతావరణం క్రియేట్ చేయొచ్చు. సో ఏ రకంగా చూసినా ఈ స్టేట్మెంట్ పొలిటికలీ లోడెడ్. నిజమేదో నాకు తెలియదు. నిజంగానే ఈడీ ఇన్సైడర్స్ రాహుల్ గాంధీకి చెప్పారా లేదా అన్న దానిపైన నాకే ఇన్సైడర్ చెప్పలే. అందువల్ల ఐ కాంట్ క్లెయిమ్ ఆన్ దట్. నైదర్ ఐ కెన్ రిజెక్ట్ ఇట్ నార్ అప్రూవ్ ఇట్. నేను దాన్ని కాదని తిరస్కరించలేను, అవునని సమర్థించలేను. కానీ దాని వెనకాల రాహుల్ గాంధీ ట్వీట్ వెనకాల, ఈడీ ట్వీట్ వెనకాల చాలా ఇన్డెప్త్ పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా ఉన్నది అని అర్థమవుతుంది.